బ్యాక్. హైదరాబాద్ దుండిగల్లో గోడెక్కిన కారు ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో పెద్ద శబ్దం రావడంతో బయటకు వెళ్లి చూసేసరికి తమ ఇంటి ప్రహరీ గోడపైన కారు ఉందని ఇంటి యజమానికి చెప్పారు. కారు నడిపిన సురేంద్ర అనే వ్యక్తి మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. కారులో సురేంద్రతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు కూడా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. మల్కాజిగిరి జిల్లాలోని మహేశ్వరం వద్ద, అంటే ఇది మల్లంపేటకు సంబంధించినటువంటి మహేశ్వరం విలేజ్. అయితే ఈ విలేజ్లో గురువారం రాత్రి అర్ధరాత్రి సుమారుగా 12:20 12:30 సమయంలో అతివేగంగా దూసుకొచ్చినటువంటి ఒక కారు ఈ గోడ ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఈ గోడ పైకెక్కి మొత్తం ఒక కార్ని పార్కింగ్ లాట్లో ఎలా అయితే పార్క్ చేస్తామో అలాగా ఆ కారు తీసుకొచ్చి ఈ గోడ మీద పార్క్ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అంటే అంత దారుణమైనటువంటి స్పీడ్లో, అసలు ఎంత స్పీడ్ అంటే కనీసం 100-120 స్పీడ్ కంటే ఎక్కువగా ఈ రోడ్లో వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు మల్లంపేట నుంచి బౌరంపేట వెళ్తున్నటువంటి సురేందర్ అనేటువంటి వ్యక్తి టాటా ఆల్ట్రోజ్ కారులో, వైట్ కలర్ కారులో అయితే వస్తూ ఉన్నారు. వస్తూ ఈ దారి ఏదైతే కనిపిస్తూ ఉందో ఈ దారి నుంచి మనకి ఈ కనిపిస్తున్నటువంటి ఏదైతే ఈ రాళ్ళు ఉన్నాయో ఈ రాళ్లకు సంబంధించినటువంటి అవశేషాలని మొత్తం ఢీకొన్నటువంటి సురేందర్ ఒక్కసారిగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఢీకొన్నటువంటి ఈ రాళ్ళను ఢీకొని పూర్తిగా ఆ గేట్ ఏదైతే మనకు ఆ పెద్దయినా కనిపిస్తున్నాడు కదా, ఆ గేట్ దగ్గర ఏదైతే ఆ గేట్ ఉందో ఆ గేట్ దగ్గర ఢీకొని పూర్తిగా గాల్లోనే పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి ఆ గోడ మీద ఆ వెహికల్ పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆ కారు యొక్క అవశేషాలు చూడొచ్చు, కారు యొక్క అద్దాలు కానీ ఇతర ఆ బంపర్కు సంబంధించినటువంటి అవశేషాలు చూసేసి మనకి ఇక్కడ కారు అద్దం కూడా కనిపిస్తుంది. అంటే ఎంత స్పీడ్లో, అంటే అప్పటికి ఆ వ్యక్తి సురేంద్ర అనేటువంటి వ్యక్తి ఆల్కహాల్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ బంపర్కు సంబంధించినటువంటి అవశేషాలు కావచ్చు, ఇక్కడ అద్దానికి సంబంధించినటువంటి కవర్, ఇది పైన ఉండేటువంటి అద్దం పైన ఉండేటువంటి ఆ కవర్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ రాళ్ల కుప్పకి ఢీకొన్నటువంటి కారు ఒక్కసారిగా జీతయ్య అనేటువంటి ఇక్కడ ఇంటి ఓనర్ ఉన్నారు, ఆయన ఇంటి ప్రహారీ గోడ మీదకి ఈ కారు అయితే వెళ్ళి పడినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి ఫ్యామిలీ అంతా కూడా ఉలిక్కిపడి పెద్ద శబ్దం రావడంతో అసలు ఏం జరిగింది అని చెప్పి కూడా బయటకు వచ్చి చూడగా ఒక కారు పార్క్ చేసినట్టుగా ఆ గోడ జస్ట్ ఒక 1/2 ఫీట్ ఉంటుంది. ఆ గోడ మీద ఎలా పార్క్ చేస్తామో, బయట రోడ్డు మీద ఎలా పార్క్ చేస్తామో మనకి ఇక్కడ కారు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ కారు ఎలాగైతే మనం పార్క్ చేసి ఉందో ఈ రోడ్డు మీద అలాగే తీసుకెళ్ళి ఇక్కడ ఆ గోడ మీద పార్క్ చేసినట్టుగా కూడా పెట్టారు. అయితే అంత దారుణమైనటువంటి కండిషన్, ఒకవేళ కనుక ఈ గోడ లేకుండా ఉండుంటే లోపల వాళ్ళ పరిస్థితి ఏందో కూడా అర్థం కావట్లేదు. అంటే అంత దారుణమైనటువంటి స్పీడ్లో సుమారుగా 120 నుంచి 140 వరకు కూడా స్పీడ్ వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ సందర్భంలో ఒక చెట్టు, బొప్పాయి చెట్టు, ఇతర చిన్న మొక్కలు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇంటి ఓనర్ జీతయ్య ఉన్నారు. ఒకసారి జీతయ్యతో మాట్లాడదాం, అసలు ఏ టైంలో జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది అనేది. హలో అండి జీతయ్య గారు, అసలు ఏ టైంలో ఈ యాక్సిడెంట్ జరిగింది? ఆ టైంలో సురేందర్ మందు తాగి ఉన్నాడు? మందు తాగి ఉన్నట్టుండు. అందులో కిరాయికున్నాయన వచ్చి ఆయనను తీసిందంటే ఎక్కడ సుధరాస్తలేదు ఆయనకు. ఆ డోర్ తీసి ఆయన కిందికి దించిండు. మా ఫోన్ చేస్తే మేము వచ్చినాం, ఆ పిల్లలు కొట్టగలరని ఈయన కాదు డ్రైవర్ వేరే ఆయన దెబ్బలు తాగినాయి పంపించినాం అని చెప్పారు. అలా ఆ దెబ్బకు సౌండ్ కాల పిల్లలు గిల్లలు అంతా ఆయన కాళ్ళు వణుకుతున్నాయి, అంత సౌండ్. ఈ పిల్లర్కు దాకింది కాబట్టి ఆడు బచాంచిండు. మా ఇల్లు గేటు దాకింది, ఆయనకేం కాలేదు. తాగంగానే ఇట్లా అతనే అంటాడు, ఇట్లా జంపు కొట్టి ఇట్లా తిరిగి ఇక్కడ మరింది అని అంటుండు. మళ్ళీ దాని మీద గేట్ మీద పెట్టినట్టే ఉన్నది. అవును, ఇప్పుడు మనం రోడ్డు మీద కార్ ఎట్లయితే పార్క్ చేసినాం సేమ్ అట్లాగే గోడ మీద పార్క్ చేసింది. అందరు ఏమంటారు అంటే మా పిల్లల్ని మీరు షూటింగ్ గిట్ట తీస్తురా, అందరు ఫోన్ చేసి మేమేం షూటింగ్ తీస్తాం, సినిమా షూటింగ్ తీస్తున్నా గోడ మీద పెట్టి అంటున్నా అంటున్నారు. షూటింగ్ ఏం లేదు, అది పెట్టినట్టే నిలబడ్డది. అందరు పబ్లిక్ అంతా వచ్చి చూసారు. అదే నైట్ క్రేన్ తెచ్చిండాడు, క్రేన్ తెచ్చి మా భార్య కడుపుతుంది, ప్రెగ్నెంట్ ఉంది, ఇట్లా కాదురా బాబు నువ్వు అంతా ఈ దిమ్మ గిట్ట లేకుంటే మా ఇంట్లోకే వెళ్ళిపోవు కారు. ఇప్పుడు ఒకవేళ కనుక గేటు ఈ దిమ్మ ఇదంతా అడ్డం లేకుండా లోపలికి వెళ్ళిపోయేది. వాళ్ళు అందరూ ఆ ఫ్యామిలీ కూడా తెలంగాణ నిద్ర లేవు వాళ్ళకి పాపం, భయపడి మేము కూడా అందరం ఎన్నే ఉన్నాం. నైట్ ఎంతమంది ఉన్నారు ఆ టైంలో కారులో యాక్సిడెంట్ జరిగినప్పుడు? ఇద్దరండి. ఇద్దరు మందు అంటే డ్రింక్ చేసే ఉన్నారా? ఇద్దరు ఒక్కడే ఉన్నాడు కానీ ఇద్దరు అని చెప్తారు. మనకు ఒక్కడనే తీసిండు మన వాళ్ళు. నేను వస్తలకాల ఈయన వస్తలకాల ఒకరిని తీసిండు, ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు జీతయ్య గారితో పాటు స్థానికులు కూడా ఉన్నారు. పెద్దాయన ఏ టైంకి జరిగి ఉండొచ్చు అసలు ఈ ప్రమాదం?
ఇక 11 గంటలకు అట్లా అందాదా అని మన వీళ్ళు అన్నారు, రెండుకున్నోళ్ళు అంటే మనకైతే తెలియదు. ఇక ఏ టైం కాదు 11 గంటల నుంచి నిద్రలేదు, వాళ్ళకి కూడా భయపడిపోయారు వాళ్ళు. ఇంటి వీడికెళ్ళి అంటే గేట్ లేకపోతే మనం ఇంట్లోకి జోడిపోవు, వాళ్ళకు భయపడిపోయింది, అదో భయం అంతలో. ఇక కారు చూస్తే పరిశ్రమ అటు ముఖం ఉన్నది, మల్లెపేట ముఖం ఉన్నది, మళ్ళీ ఇటు రైట్ ముఖం అయిపోయింది. అది ఆనే ప్రై మన పార్కింగ్లో వేసి మనం వాటర్ చార్జింగ్ చేస్తాం, అట్లా లేపిన బండి ఏం చేస్తాం దానికి, మనం ఏం చేయలేంగా. వాళ్ళు చచ్చిందో బతికినా మనకు తెలియదు. అది ఆయన ఇంటో ఆయనకి రెండుకున్న ఆయన వచ్చి ఆయన లేవాటి డోర్ తీసి మళ్ళీ లేవాటిని మంచిని బయటికి తీసి పడేటింది. ఆ కాలి చెయ్యికి గీరికపోయింది ఆయనకి, అంతే ఏం కాలేదు. పెద్దగా దెబ్బలు ఏం తగలేదు ఆయనకి, అసలు తగలే. కాలి చెయ్యికి గీరికపోయింది, ఏం గీరుకుంది మనకు తెలియదు. లోపల మందు తాగున్నారా లోపల ఉన్న ఆయన? ఆయన తాగిందని అన్నారు, వాళ్ళు కూడా అన్నారు తాగిండు, డ్రింక్ చేసిండు ఆల్రెడీ. చెక్ చేసారు 40% వచ్చింది. ఆయన కూడా చెప్పిండు. రైట్, ఇంటి ఓనర్తో పాటు స్థానికులు కూడా చెప్తా ఉన్నారు, ఆయన ప్రమాదం జరిగినప్పుడు ఆ గోడను ఏదైతే మనకు వాటర్ సర్వీసింగ్ ఇస్తే కార్ని ఎలాగైతే ఎలివేటర్లు పెట్టి పైకి లేపుతారో ఆ విధంగా గోడ మీద పార్క్ చేసినట్టుగా ఆ గోడ మీద కార్ని అయితే సురేందర్ అనేటువంటి వ్యక్తి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎంత దారుణమైనటువంటి స్పీడ్ అంటే ఇప్పుడు మనకి రూట్ చూస్తూ ఉన్నాము, నార్మల్గానే ఈ రోడ్లో 50 కిలోమీటర్లకు మించి స్పీడ్ వెళ్ళకూడదు, అలాంటి రోడ్ ఇది. సో కానీ ఆయన మాత్రం ఈ రోడ్లో సుమారుగా 100+ అంటే 100 కిలోమీటర్స్కి ప్లస్ కానీ ఈ యొక్క రోడ్లో వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే సుమారుగా 120 నుంచి 130 కిలోమీటర్ల వరకు కూడా సురేందర్ స్పీడ్గా వెళ్ళుంటారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఈ లోపల వైపు చూద్దాం ఒకసారి. ప్రమాదం జరిగినటువంటి లోపల వైపు చూసుకున్నట్లయితే అసలు ఈ ఒక బొప్పాయి చెట్టు మాత్రమే విరిగిపోయింది. జస్ట్ ఏంటంటే ఒక ఇటుక పిల్ల మాత్రమే ఇక్కడ కొలాబ్స్ అయింది, విరిగిపోయి కింద పడింది గోడ నుంచి. కానీ గోడకి మాత్రం ఎలాంటి చెక్కు చెదరకుండా ఉంది. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆ కారు నిలిపినటువంటి ఏదైతే మనకి ఆ ప్రాంతం కనిపిస్తూ ఉందో ఇదంతా కూడా దాని అవశేషాలు ఏదైతే ఆ గ్రీజ్ కానీ ఆయిల్ కానీ ఈ పక్కన కూడా చూసుకోవచ్చు, మొత్తం అంతా దానికి సంబంధించినటువంటి ఆయిల్స్ లీకేజ్ అయ్యి కూడా దానికి అంటుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ టైంలో ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఉన్నారు. సో వాళ్ళతో ఒక్కసారి మాట్లాడదాం. అంటే ఆ టైంలో ఇంట్లో ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. సో వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు, అసలు భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, మీరు ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది, ఏ టైంకి జరిగింది అసలు? 12:20 ఆ టైంకి ఇంట్లోనే ఉన్నాము. సౌండ్ వచ్చిందని బయటకు వచ్చాము. వచ్చేసరికి కార్లో ఉన్నారు, ఆయన డ్రింక్ చేస్తున్నాడు. మేమే భయపడ్డాము అక్కడ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. తర్వాత అందులో నేనున్నాను, ఎవరైనా ఉన్నారా హెల్ప్ చేయండి అని అడిగాడు. మా హస్బెండ్ బయటకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి తీసారండి. తీసి ఆయన కిందికి దించారు. జస్ట్ ఆయనకి ఏం తగలేదు, జస్ట్ హ్యాండ్కి మాత్రం కొంచెం తగిలింది అంతే. డ్రింక్ చేస్తున్నాడు ఆయన? ఉన్నాడండి. ఎంతమంది ఉన్నారు అప్పుడు బండ్లో? ఒక్కడే ఉన్నాడండి. మేము వచ్చేసరికి ఒక ఆయన దిగి వెళ్ళిపోయాడంట, ఒక్కడే ఉన్నాడు అందులో, మిగతా ఎవరు లేరు. రైట్, సురేందర్తో పాటు మరొక వ్యక్తి కూడా ఈ కారులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళ ఎవరైతే భర్త ఉన్నాడో సదరు మహిళ యొక్క భర్త కారు నుంచి సురేందర్ని దించేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి మనం ఈ దిమ్మె ఏదైతే మనకి ఇందాక చూపించినటువంటిగా ఈ గోడకు సంబంధించినటువంటి దిమ్మె చూసుకున్నట్లయితే మొత్తం ఇదంతా క్రాక్ ఇచ్చింది, అంటే మొత్తం పగిలిపోయింది, ఎక్కడికక్కడ అంతా కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిమ్మె కొంచెం గట్టిగా ఉంది కాబట్టే ఆ కార్ అనేది ఇంకా లోపలికి వెళ్లకుండా ఆపగలిగింది. ఒకవేళ కనుక ఇది ఊరికే ఉండి లేదా ఇక్కడ అసలు ఈ దిమ్మె లేకుండా ఈ గోడ లేకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటో అని చెప్పి తీవ్ర భయాందోళనకు గురైతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో ఉన్నటువంటి రెంట్కున్నటువంటి ఫ్యామిలీ, అలాగే 2 రోజుల నుంచి కూడా నిద్రపోలేదు మేము అంటూ కూడా పాపం వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ కనుక ఆ కారు లోపలికి వచ్చి ఉంటే మా పరిస్థితి ఏంటి, చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని పట్ల ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో సురేందర్ పైన కంప్లైంట్ చేశారు. ఆయనకి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసి కూడా ఆల్కహాల్ పర్సెంటేజ్ చూడగా సుమారుగా 100 పాయింట్లు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే అంటే దగ్గరగా 100 పాయింట్లు అంటే ఎక్కువగానే. సో ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా మద్యం సేవించి కారు నడుపుతూ వచ్చి ప్రమాదం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ రాళ్ల కుప్పని ఢీకొని వచ్చి ఈ దిమ్మెకు ఆ కారు ఒక్కసారిగా మొత్తం కూడా గుద్దుకున్న తర్వాత వెళ్ళి దాని మీద గోడ మీద ఇంకొక గేట్ ఉన్నటువంటి గోడ మీద కూడా కూర్చున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా సరే ఖచ్చితంగా ఒకవేళ కనుక మందు తాగే అలవాటు ఉంటే ఖచ్చితంగా తాగి మాత్రం వాహనాలు నడపొద్దు. ఎందుకంటే మీ ప్రాణాలతో పాటు అవతలి వాళ్ళ ప్రాణాలను కూడా మీరు ఇబ్బందుల్లో పెట్టిన వారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా తాగే అలవాటు ఉన్న ఏ వ్యక్తి కూడా డ్రైవింగ్ చేస్తూ అంటే తాగి డ్రైవింగ్ చేయకూడదని చెప్పి అటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా సీరియస్గా
ఉండాలంటూ కూడా అటు అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ యొక్క ఘటన జరగడంతో స్థానికంగా ఉన్నటువంటి అటు ఇంట్లో ఉన్నటువంటి రెంట్కుండేటువంటి వాళ్ళు, ఇంటి యజమాని, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ హరీష్తో విజయ్, బిగ్ టీవీ, దుండిగల్ నుండి.